ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మనం మేల్కొన్నామంటే, మరి మనం క్షేమంగా ఉన్నాము, సజీవులుగా ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, కానీ మన అదృష్టం కాదు, కానీ అది తండ్రి కృప, తండ్రి కాపుదల మనకి ఉంది కాబట్టి మనం క్షేమంగా ఈ నూతన దినంలో మనం ఉన్నాము. తండ్రి కొనుక్కకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైన కనుమూయకుండా అంత భద్రంగా కాపాడబట్టే మనం ఎంత క్షేమంగా ఉన్నాము. మరి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నా, కాపాడుకుంటూ వస్తున్న తండ్రికి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే మన సమస్యలు తండ్రి దగ్గర పెడదాం. ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రతిదినము ప్రార్థన చేసేటప్పుడు మనము ఏ విధంగా చేయాలంటే తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడికి అంతగా మనల్ని హెచ్చిస్తాడనమాట. మనం ఎంత తగ్గించుకొని ఫస్ట్ మనం ప్రార్థన అంటే మనం తగ్గింపుతో ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఎంత తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తామో అంత దేవునికి దగ్గర అవుతాము. ఎంత దీన మనసు కలిగి మనము తండ్రి అనే దేవునికి మొరపెడతామో మన గురించి దేవుడు ఆలోచిస్తుంటాడు, మన పక్షాన నిలబడతాడు. ఇక అది ఎలాంటి సమస్య అయినా మన పక్షాన తండ్రి నిలబడాలి అంటే మనం తగ్గించుకోవాలి, మనం ఓర్చుకోవాలి, మనం సహించాలి. కాబట్టి అటువంటి మనసు మనకివ్వమని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని ఎంత క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అయా మేము ఏ పాటి వారేమి ప్రవ్వా, మేము ఎందుకు పనికిరాని వారేమి ప్రవ్వా. అయా మమ్మల్ని దర్శించండి ప్రభా, నీ కృపతో నింపి బలపరచండి ప్రభా. మాలో ఉన్న ప్రతి పాపాలను క్షమించండి ప్రభా. మా చూపులోను, మా ప్రవర్తనను, నడవడికలోను, తలంపుల్లోను ప్రభా తప్పురొడ్డితో క్షమించండి ప్రభా. అయా తండ్రి, అయా ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడి ప్రభా తండ్రి, రాత్రంతా మాకు మంచి నిద్రని ఇచ్చి ప్రభా ఈ నూతన దినంలో మమ్మల్ని మేల్కొన్నామంటే దేవుని కృప, నీ కృపనే ప్రభా, కేవలం ప్రభా. ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే, మేము క్షేమంగా ఉన్నామంటే ఇది కేవలం నీ కృపనే తండ్రి. యేసయ్యా తండ్రి, మాకు ఇంత క్షేమంగా, మాకు ఇంత భద్రతను ఇచ్చేందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా. అయా ఎన్నో సమస్యలతో ప్రభా సతమతం అయిపోతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా తండ్రి. కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి ప్రభా తండ్రి. కొన్ని కుటుంబాలు ప్రభా, చాలా వరకు ప్రభా తండ్రి, ప్రతి కుటుంబాలను దర్శించండి ప్రభా. కుటుంబాల సమాధానం లేక ఉంటున్నవారిని సమాధానపరచండి ప్రభా. నీ కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి. పరిశుద్ధాత్మదేవ, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించు ప్రభా. ఏ కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారు ప్రభా, ప్రతి కుటుంబాలను దర్శించండి ప్రభా. ప్రతి ఆయా తండ్రి భార్య భర్త సమాధానం లేక ఉంటున్నారేమో తండ్రి. యేసయ్యా తండ్రి, వారికి సమాధానం దయచండి ప్రభా. నీ కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. కుటుంబాల్లో అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా తండ్రి. ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రభా. ప్రతి అప్పు సమస్య నుంచి విడిపించిన తండ్రి కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి తండ్రి. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి పరిశుద్ధాత్మదేవ. అయా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడిపించండి. భార్యాభర్తలు విడిపోయిన వారిని కలపండి ప్రభా. కుటుంబాలు సమాధానం లేక ఉంటున్నారేమో ప్రభా, సమాధానం దయచండి ప్రభా. నీ కృపతో నింపండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా. కుటుంబంలో సమాధానం లేని ఒక సమాధానంతో నింపు నా తండ్రి. యేసయ్యా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నా తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా. అయా ఇగో తన చిన్న బిడ్డల పట్ల నీ కాపుదల భద్రతను దయచండి ప్రభా. అయ్యా తండ్రి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రభా తల్లిదండ్రులకు తెలియపరచండి ప్రభా. నువ్వు నేర్పించండి పరిశుద్ధాత్మదేవ. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయని తండ్రి. నీ కృపతో నింపండి ప్రభా. ఆయా గర్భఫలాలు లేక ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు ప్రభా బిడ్డలు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. గర్భఫలాలు లేని వారికి సహాయం చేయండి ప్రభా. నీ కృప కనికరం చూపించండి పరిశుద్ధాత్మదేవ. గర్భధారణ యెహోవా ఇచ్చు బహుమానం ప్రభా తండ్రి అన్నావు ప్రభా తండ్రి. అయా వారి గర్భాలను తెరవండి ప్రభా. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు ప్రభా బిడ్డలు ప్రభా తండ్రి. గర్భాలు తెరవండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, వారి గర్భఫలాలు దయచేయండి పరిశుద్ధాత్మదేవ. నువ్వు తాకండి తండ్రి. అయ్యా వారి గర్భాలను తాకండి పరిశుద్ధాత్మదేవ. వారి గర్భఫలం దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ దర్శించండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసి కనికరించండి ప్రభా. వృద్ధాప్యంలోని తండ్రిగా నీవు ఆదరించండి ప్రభా. నీ కృప చూపించండి, దయ చూపించండి పరిశుద్ధాత్మదేవ. నీ రక్తంతో కడగండి ప్రభా.
ఏ ఎండ దెబ్బ నుంచి విడిపించండి ప్రభా. ఇంత ఎండలు వస్తున్నాయి ప్రభా తండ్రి, క్షేమంగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. ఎండ దెబ్బ తగలకుండా ప్రభా, వడదెబ్బ తగలకుండా ప్రభా, క్షేమంగా ప్రతి ఒక్క బిడ్డను క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్న తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. ఈ దేశంలో ఉన్న రాజులని నాయకులను చూసి కనికరించండి ప్రభా. అధిపతులను చూసి కనికరించండి ప్రభా. రాజకీయ నాయకులను చూసి కనికరించండి ప్రభా. రాజులను చూసి కనికరించి ప్రభా. నీ కృప చూపించి పరిశుద్ధాత్మదేవా. అయా ఈ రాష్ట్రంలో ప్రతి మంచి పరిపాలన మాకు జరగాలి. పరిశుద్ధాత్మదేవా నీ కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మదేవా అయా తండ్రి, ఎన్నో వ్యాధులతో ప్రభా తండ్రి సతమతం అయిపోతున్నారు ప్రభా. కుటుంబాల్లో క్యాన్సర్లతో ప్రభా తండ్రి, థైరాయిడ్లతో ప్రభా తండ్రి, అయా జ్వరాలతో ప్రభా తండ్రి, వడదెబ్బ తగిలి ఎన్నో అయా తండ్రి ఉంటున్నాయి ప్రభా తండ్రి. అయా తండ్రి క్యాన్సర్లతో ప్రతి ఒక్క రోగాన్ని నువ్వు, థైరాయిడ్ వ్యాధి నుంచి ప్రభా తండ్రి, పెరాలసిస్ నుంచి ప్రభా తండ్రి, స్ట్రోక్ వచ్చి ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయా తండ్రి ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభా ఈ లోకంలో ప్రభా తండ్రి. ప్రతి బలహీనత ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క రోగిని ముట్టండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, స్వస్థపరచు వాడివి నీవే ప్రభా తండ్రి. అయా గాయం పెట్టి వాడివి నీవే, మాన్పు వాడివి నీవే తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. బలహీనంగా బాధపడుతున్న అయా రోగులను చూసి కనికరించండి ప్రభా. హాస్పిటల్ పాలై ఎంతమంది ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను చూసి కనికరించండి ప్రభా. స్వస్థత దయచండి ప్రభా. ప్రతి ఒక్క రోగిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి హాస్పిటల్ను అడుగు పెట్టండి ప్రభా. ప్రతి ఒక్క రోగిని ముట్టండి పరిశుద్ధాత్మదేవా. డాక్టర్ల కన్నా పరమ డాక్టరు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా. పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. యేసయ్యా అయా ఇంకా ఎంతో మంది కుటుంబాల్లో భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారేమో ప్రభా. వారిని జతపరచండి ప్రభా. అయా భార్య భర్తల బంధం నువ్వే ఏర్పరిచినది ప్రభా తండ్రి. ఎంతమంది అయితే విడిపోయిన వారు ఉన్నారో ప్రభా, వారిని జతపరచండి ప్రభా. నీ కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా. అయా నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దగ్గర చేయమని అడుగుతున్న తండ్రి. నీ మందిరానికి వెళ్లకుండా ఇంకెంతమంది అయితే ఉన్నారో ప్రభా, మందిరానికి నడిపించండి ప్రభా తండ్రి. అయా నీ కృపతో నింపి బలపరచండి, మహిమపరచండి ప్రభా. మందిరానికి వెళ్తున్నారు కానీ, వస్తున్నారు కానీ ప్రభా, ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ లోకంలో తిరుగుతున్నారు ప్రభా. ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. నీ కృపతో నింపండి, బలపరచండి, మహిమపరచండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రభా, వాక్యానుసారం నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభా. నీ రక్తంలో కడగబడి కూడా ప్రభా తండ్రి లోకంలో ఉంటూ లోకానుసారంగా జీవిస్తున్నారు ప్రభా తండ్రి. అయా మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రభా తండ్రి. లోకానుసారంగా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. లోకం నుంచి విడిపించండి ప్రభా. నీకు దగ్గరగా జీవించి అయా భయముతో, దేవుని భయముతో, నీ భయముతో ప్రభా తండ్రి, అయా భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. మారు మనసు దయచండి తండ్రి. అయా ఎల్లప్పుడూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మార్చమని అడుగుతున్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకుంటూ ప్రభా తండ్రి, నా ప్రార్థన పాద చింతకు చేర్చుకుని ప్రభా. అయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నన్ను వాడుకోమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ. అయా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. అయా నా కుటుంబాన్ని కూడా దర్శించండి, మంచి ఆశని ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కూడా దయచండి, మంచి ఆరోగ్యాలు మా కుటుంబానికి దయచండి ప్రభా. నీ కృపతో నింపి బలపరిచి మహిమపరచండి ప్రభా. అయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నా ప్రార్థనను ఆలకించి ప్రభా అయా నీవు మహిమపరిచి సమాధానంతో నింపండి ప్రభా. ఈ ప్రార్థన వింటున్న ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. వింటున్న వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచండి, సమాధానంతో నింపండి ప్రభా. అయా నీ కృపతో నింపి బలపరిచి మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ. ఈ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. ఈ వింటున్న, ఈ ఆలకిస్తున్న, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థించుకుంటూ ప్రభా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వకరంగా మార్చమని ప్రార్థించుకుంటూ ప్రభా తను నీ కృపతో నింపి బలపరిచి ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం దయచండి. నేను చేసిన ప్రతి ప్రార్థనలు తప్పుడు అయితే క్షమించండి ప్రభా. ప్రార్థనకు జవాబు దయచమని ప్రార్థించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.